హాయ్ ఫ్రెండ్స్. దాదాపుగా అందరూ వారి ఇంట్లో సుఖశాంతులతో, ఐశ్వర్యంతో, వంశవృద్ధితో ఉండాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఆయుర్వేదంలో కొన్ని చెట్లను ఇంటి ఆవరణలో పెంచడం వలన ఇది సంభవించుతుంది అని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ మొక్కలు మన ఇంటిలోకి వచ్చేటువంటి నెగెటివ్ ఎనర్జీని తీసుకొని కేవలం పాజిటివ్ ఎనర్జీని మాత్రమే పంపించడం వలన మనం ఎప్పుడు సంతోషంగా, ఐశ్వర్యవంతంగా, వంశాభివృద్ధి జరుగుతూ ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే ఏమిటి ఆ మొక్కలు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కొంతమంది చింత చెట్టు కింద పడుకోవద్దు అని అంటారు. దానికి కారణం ఏంటంటే చింత చెట్టు ఆక్సిజన్ని పీల్చుకొని మనలాగే కార్బన్ డయాక్సైడ్‌ని బయటికి వదిలిపెట్టేస్తుంది. అందుకనే చింత చెట్టు కింద పడుకోవద్దు, చింత చెట్టు ఉంటే బాధలుంటాయని చింతలుంటాయని అంటూ ఉంటారు. సో, ఆ విధంగా ఇప్పుడు వేప చెట్టు ఉందనుకోండి, వేప చెట్టు ఏం చేస్తుందంటే కార్బన్ డయాక్సైడ్‌ని పీల్చుకొని ఆక్సిజన్‌ని మాత్రమే అది విడుదల చేస్తూ ఉంటుంది. సో, అలాంటి చెట్లు ఆవరణలో పెంచుకోవడం మంచిది. అయితే ఇంకా కొన్ని చెట్లు వారి మూలికల వాసనల వలన మన ఆరోగ్యం అనేది క్యూర్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో, అవి ఏం చెట్లో చూద్దాం. ఉసిరిగ చెట్టు. ఈ ఉసిరిగ చెట్టు ఒకటి. రెండవది వావిలి చెట్టు. మూడవది నిమ్మ చెట్టు. నాలుగవది మారేడు చెట్టు. ఐదవది తులసి చెట్టు. ఈ 5 చెట్లను గనక మన గృహ ఆవరణ యందు గనక ఉంచుకున్నట్లయితే, సో వాటిని పెంచుకుంటే గనక మన గృహంలో ఎల్లప్పుడూ సుఖశాంతులతో, ఐశ్వర్యంతో, వంశవృద్ధి సంభవిస్తుంది అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.